క్షణభంగురమైన జీవితం, ఎప్పుడు ఎట్లారైనా చచ్చిపోవచ్చు. ఒక ఫ్యామిలీ హోటల్కి వెళ్ళింది, అమ్మా నాన్న అక్క తమ్ముడు. హోటల్కి వెళ్ళి ఇలానే టేబుల్ మీద కూర్చున్నాడు, ఆర్డర్ పెట్టాడు. కొంచెం మంచి హోటల్లో రావడానికి లేట్ అయింది కదా, ఫోన్ చూస్తా కూర్చున్నాడు. కొంచెంసేపటికి పెట్టినటువంటి ఆర్డర్ వచ్చింది, డిష్ టేబుల్ మీద పెట్టాడు. పిల్లోడు ఇటు పక్క ఉన్నాడు, ఇటు పక్క వచ్చి కూర్చున్నాడు. అంటే సెట్టింగ్స్ కూర్చోడానికి బాగుంటుంది అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టాడు, డిష్ మీద మూతి ఇలా తీసాడు, అంతే చచ్చిపోయాడు. చూశారు మరి మారవా, ధర్మం వైపునకు తిరగవా అని పోయిన రబ్బికోం, మరుడు నీ సృష్టికర్త వైపు ధర్మం వైపు మలు, ఆఖిరత్ వైపు మరులు. اقترب للناس حسابهم وهم في غفلة معرضون. మానవులారా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చింది, అయినా ఏమరపాటులోనే పడి ఉన్నావా? ఫోన్ పిచ్చి, 24 గంటలు ఫోను, రాత్రి 2, 3, 4 దాకా ఫోను. ఫస్ట్ నమాజ్ మీద పడలేదు, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ స్టేటస్ లో చూసుకోవడంలో ఎన్ని లైక్స్ వచ్చినాయో. నీ సమాధిలో ఫోన్ ఉంటుందా? నీకు రాజకీయం పిచ్చి, నీకు సినిమాల పిచ్చి, ఎక్కడో ప్రాపించగా ముచ్చట్ల పిచ్చి, వాళ్ళ ముచ్చట్ల పిచ్చి, వీళ్ళ ముచ్చట్ల పిచ్చి. ఇనో వైసా మై కైసా ఎప్పుడన్నా ఆలోచన